అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చెంది అధికారం కోల్పోయాక బీఆర్ఎస్లో పరిస్థితులు ఒకసారిగా మారిపోతున్నాయి. పార్లమెంటు ఎన్నికలే టార్గెట్ అంటూ కాంగ్రెస్, ఇటు బీజేపీలు సత్తా చాటడానికి వ్యూహరచన చేస్తున్నాయి. ఈ క్రమంలో తమ బలాన్ని పెంచుకునేందుకు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే ఆయా పార్టీలు బీఆర్ఎస్ నేతలపై ఫోకస్ చేశాయి. పలువురు గులాబీ నేతలు కారు దిగి కాంగ్రెస్ కుటికి చేరారు. కొందరు కాషాయ కండువా కప్పుకున్నారు. మరికొందరు సైతం హస్తం బాటలో సాగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే బీఆర్ఎస్కు నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి షాక్ ఇవ్వనున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీని వీడే యోచనలో ఉన్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో ఓటమి చవిచూసిన జనార్దన్ రెడ్డి పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మల్కాజ్గిరి నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్పై పోటీ చేసేందుకు ఢిల్లీ పెద్దలలో మర్రి మంతనాలు జరిపారనే టాక్ వినిపిస్తోంది. నాగర్ కర్నూల్ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో ఇప్పటికే ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో మర్రి జనార్దన్ రెడ్డి నాగర్ కర్నూల్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోగా, కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కూచుకుళ్ల రాజేష్ రెడ్డి గెలిచారు. ఎమ్మెల్యేగా ఓటమిని చవిచూసిన ఆయన రానున్న లోక్సభ ఎన్నికల్లో మల్కాజ్గిరి ఎంపీ టికెట్ ఆశిస్తున్నారు. అయితే మల్కాజ్గిరి టికెట్ దక్కడం కష్టమే. అయితే ఉమ్మడి పాలమూరులో పార్టీని మరింత బలోపేతం చేయడంతో పాటు 2 లోక్సభ స్థానాల్లో విజయం సాధించడం కోసం కాంగ్రెస్ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా కీలక నేతలని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అలాగే నేతలు సైతం హస్తం వైపు ఆకర్షించబడుతున్నారు. ఈ క్రమంలో మరి జనార్దన్ రెడ్డి సైతం కాంగ్రెస్ కోటికి చేరనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే గతంలో పార్టీ మార్పుపై వార్తలు వచ్చినప్పుడు ఆయన ఖండించారు. మరి ఈసారి ఎలా రియాక్ట్ అవుతారనేది చూడాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.